రైట్ అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం ప్రారంభమయ్యే లైవ్ లో చూద్దాం. यवं वस्त्राणिबे वदावदाधे दिवारच्छद्रावन्दवो दुर्गाः अमातिरतमनदानि विश्वत्तेन मित्रावरुणासजे समण्डलेर्यं वधूरिवागोतमे तपश्यदा भाग्यमस्यै तत्त्वायाथास्तं विपरेतना రాష్ట్ర ప్రభుత్వం వారు సమర్పించినటువంటి పట్టు వస్త్రముల్ని అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం నందు అయ్యవారికి అమ్మవారికి ఆ బంగారు చెరుగుల పట్టు వస్త్రాలని అర్చక స్వాములు సమర్పణ చేస్తున్నారు. బాజా కన్యాదానం అనేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం జరగబోతూ ఉంది. దానికి సందర్భంగా మహాసంకల్పం, ఇందాక మనం చేసుకుంది సంకల్పం, ఇప్పుడు మహాసంకల్పం అనేటువంటి ఒక సంకల్పాన్ని అయ్యవార్లందరూ కూడాను పఠించబోతూ ఉన్నారు. ఈ కన్యని పంచభూతాల సాక్షిగా, అష్టాదశ పురాణాల సాక్షిగా, 4 వేదముల సాక్షిగా, గంగాది సర్వతీర్థములు సాక్షిగా, హిమాలయాది సమస్త పర్వతముల సాక్షిగా, అనేక దేవతా వృక్షముల సాక్షిగా, కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమాది ఋషుల సాక్షిగా, అగ్ని సాక్షిగా ఈ కన్యని నేను ఇస్తున్నాను. ఇంతేకాదయ్యా, అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది తెలంగాణాది అనేక రాష్ట్రములు అనేక భాషల యొక్క సాక్షిగా ఈ కన్యని నేను వివాహం చేస్తున్నాను. ఈ కన్యని వివాహం చేస్తున్నాను అంటే మిగతా దానాల్లో సంప్రదదే నమమ, నాకు ఎటువంటి అధికారము లేదు. ఒక నవగ్రహ దానం చేస్తాం నమమ, గోదానం చేస్తాం నమమ, నాది కాదు ఇది అంటాం. కానీ ఏ ప్రపంచంలో కన్యాదానం విషయంలో సంప్రదదే, నాకు కూడా తండ్రిగా నాకు అధికారం ఉన్నది, నువ్వు తప్పు చేస్తే అడిగే అధికారం ఉందని ఆ ఒక్క 3 అక్షరాల్ని జాగ్రత్తగా అట్టే పెట్టుకొని ప్రతి తండ్రి కన్యని దానం చేస్తాడు. అలాగే ఇక్కడ రేడు మహారాజు గారు అయ్యవారికి, ఎందుకంటే ఆయన హిమాలయాలు చెప్పకుండా వెళ్ళిపోయినా అనుకోండి, అమ్మవారు ఏమైపోవాలి, చాలా కష్టం కదా. ఎందుకంటే వీళ్ళిద్దరూ వివాహం కాగానే కొన్నాళ్ళు కైలాసానికి వెళ్ళారు. సరే, ఆవిడ కూడా చాలా చల్లగా ఉంటుంది, హైదరాబాద్ చాలా వేడిగా ఉంది, ఇక్కడ కంటే బాగా చల్లగా ఉంటుంది కదా, ఆయనతో పాటు పుష్పక విమానం ఎక్కి అమాంతం కైలాసం వెళ్ళింది. అయ్యవారు